మీ జీవితంలో యేసయ్య అని పిలిచిన లెక్క ఎప్పుడన్నా ఉందా? ఎంతమందికి ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు అమ్మా నాన్నకన్నా యేసయ్య అన్న మాట నోట్లోకి వచ్చింది? చేతులు ఎత్తండి చూద్దాం. కనీసం అలాంటి వారు కొంచెం యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నవారు. ఎందుకంటే వారి సైకిలో, వారి మైండ్లో అమ్మ పేరు కన్నా నాన్న పేరు కన్నా యేసయ్య పేరు ఎక్కువ తిరిగింది. కానీ ఈరోజు ఒకటి చెప్తానండి, గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ ఆయన ఎవరో తెలియజేయాలని ఆశపడుతున్నాడు. యు సీ, టుడే ఐఎమ్ నాట్ రషింగ్ ఇన్ చాప్టర్ 19, ఐల్ బి వెరీ ఆనెస్ట్. బట్ దెన్ యేసు ఎవరో గ్రహించావా? ఎందుకంటే ప్రకటన గ్రంథం చదివినప్పుడు మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము యేసుని గురించిన ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుని గురించిన ప్రత్యక్షత అన్నప్పుడు ఆయన మహిమ ఎలాంటిది, ఆయన శక్తి అలాంటిది. ఆయన గురించి వివరిస్తూ రాస్తారు. ఏమని రాస్తారో, అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు, తెల్లని ఉళ్ళుని వంటిన వెంట్రుకలు. ఈ హ్యాడ్ అ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ గోల్డ్, అంటే హై బెల్ట్ ఆఫ్ గోల్డ్. అదే సమయంలో 7 నక్షత్రముల్ని చేతులు పట్టుకున్నాడు. ఆయన నోట్లో నుండి, గుర్తుందా డెఫినేషన్లో? బికాస్ ఇన్ రెవల్యూషన్ 19 యూ వుడ్ సీ ద కంటిన్యూషన్ ఆఫ్ ఇట్. ఆయన నోట్లో నుండి వస్తుందంట. శత్రువుని నాశనం చేస్తానికి ఆయన నోట్లో నుండి ఖడ్గం వస్తుందంట. ఏదైతే రెవల్యూషన్ 1లో యేసుని గురించి తెలియజేయబడుతుందో, రెవల్యూషన్ 19లో అదే తెలియజేయబడుతుంది. అండ్ యేసు ఎవరు అని చూస్తానికి యోహాను, నా వెనకున్న స్వరము, నాకు వినబడుతున్న స్వరం ఎవరిదని తిరిగినప్పటికి ఏమయ్యాడంట? చచ్చినోడ్లాగా ఆయన పాదాల దగ్గర పడ్డాడంట, కాలి కింద పడ్డాడంట, నేల మీదకి పడ్డాడంట. యు సీ, గాడ్ ఇస్ సో గ్లోరియస్. కానీ ఆయన తన్ను తాను తగ్గించుకుని నువ్వు ఎంతైతే చూడగలవో అంతే చూపిస్తున్నాడు. కానీ ఈరోజు ఆలయానికి వచ్చిన మీకు భారంతో చెప్తున్నానండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్, దేవా నా జీవితం చూపి, నా కుటుంబాన్ని కట్టు, నాకు పలానా సహాయం చేయి, నాకు పలానా విషయంలో జయం దయచేయి, ఇవన్నీ నా 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 లోకంలో, ప్రపంచంలో నెంబర్ 1 సినిమాలు ఏంటంటే ఎవడి జీవిత చరిత్రన రాస్తాం. అంటే నీకు సంబంధించిన ఎమోషన్ అక్కడ ఉంటే అది హిట్ అంట. అందుకని చూడు, లవ్ ఫెయిలియర్ అంటే, ఎందుకంటే లవ్ సక్సెస్ కన్నా ఎక్కువ శాతం ఏముందంట. అందుకనే ఒక మంచి సత్క్రియల గురించి కనబడవు, ఒక విల్లన్ గురించి, చెడు గురించి, స్మగ్లింగ్ గురించి, రౌడీజం గురించి, నరహత్య విషయమై హీరోజం చూపిస్తాడు. ఇందుకు మనుషుడు మెంటాలిటీ అలాగనే లింక్ అయి ఉంది. ఏ సినిమానా ఎవరిని కొట్టనోడు, ఎవరిని తిట్టనోడు, అందరి ద్వారా దెబ్బలు తిన్నవాడు, మౌనంగా ఉన్నవాడు, కామ్గా పరిశుద్ధంగా ఎవరిని మోహపు చూపుకున్నా, ఎవరికి చెడు చేయకుండా మంచిగా ఉన్నవాడు సినిమా తెస్తా సక్సెస్ అవుతుందా? బోరురా. ఎందుకంటే బబులోను అలాగ మనసుల్ని మలిచేసింది. కానీ యేసు ప్రభు, ద ట్రూ హీరో, ఈ లోకంలోకి వచ్చినప్పుడు సృష్టి మొత్తం ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగిన కూడా హీ వాజ్ స్టిల్ క్వైట్. సృష్టి మొత్తము ఆయన ముందు సరెండర్ అయినా కూడా ఆయన క్వైట్. ఇన్ఫ్యాక్ట్ శిష్యులు కొంచెం ఎక్కువ మాట్లాడుతూ ఉంటే తండ్రి మాట్లాడుతున్నాడు, ఏయ్ నా ప్రియ కుమారుడు స్వరాన్ని విను. ఆ మాటకి మనమైతే ఏం చేస్తాం చెప్పు? నీ పక్షాన ఆకాశం నుండి ఉరుము మెరుపులాగా దేవుడే మాట్లాడాడు. ఎంత బిల్డప్ కొడతాం? ఎప్పుడన్నా తెలుసుకున్నావు నేను ఎవరో? ఎవరు మాట్లాడే విన్నావా? ఏం విన్నావా చెప్పు, మరలా చెప్పు మరలా చెప్పు. కానీ యు సీ హౌ హంబుల్. ఈరోజు విశ్వాసులైన మనం, వాట్ ఈస్ ఇన్స్పైరింగ్ యూ? ఏంటి మిమ్మల్ని మెప్పించేది ఏంటి? మిమ్మల్ని సంతోషపెట్టేది ఏంటి? మిమ్మల్ని మోటివేట్ చేసేది ఏంటి? కొంతమంది చూడండి, కొంతమంది విశ్వాసులు చూసా ఓర్చుకుంటారంట. ఎంతసేపు? వీడికి ఇట్లా చెప్తే అవ్వదు, వాడి భాషలో చెప్పాలి. నేను తిడతా, నేను దూషిస్తా, నేను కొడతా, నేను కీడు చేస్తా, అప్పుడు ఎవరి నాశనం?
ఎవడైతే తన్ను తాను లోకరీతిగా సమర్పించుకుని లోక దృష్టితో జీవిస్తూ లోకపు మాటలు మాట్లాడుతున్నాడో వాడు నాశనం. బబులోనికి ఎట్లా నాశనం ఉంది. బబులోని ఫ్యాన్సీగా కనబడచ్చు, ఎందుకంటే బబులోని ఏమని చెప్పింది, నేను రాణిని, నేను విధవరాలని కాదు. వేశ్య, విధవరాలు, దానికి ఏమీ లేదు, నాకు అన్నీ ఉన్నాయనుకుంటుంది. కానీ దేవుడు ఏమైనా వాదిస్తూ కూర్చున్నాడా? చూశాడు, టైం వచ్చింది, పడు అన్నాడు, అంతే. దేవుడు ప్రతి ఒక్కరికి ఈరోజు కృపను అనుగ్రహించాడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఇప్పుడు ఆ మొదటి వచనం నుండి చదువుతూ, ఇఫ్ యూ కెన్ కంటిన్యూ బ్రదర్, ఒకసారి ఆ వాట కంటిన్యూ చేయండి. గెట్ టు దట్ వర్స్. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఇదిగో ఈ మాటలు చూసినప్పుడు, దేవుడు మనకి సమస్తము జరిగించువాడు, ఆయనకి మహిమ కలుగును గాక. దేవుడు మనకి సమస్తము చేయువాడు, ఆయనకి మహిమ కలుగును గాక. ఇంకో మాటలో లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ వర్స్. ఇక్కడ చూస్తే పరలోకం అంతా ఆనందిస్తుంది. ఇంకా నో మోర్ మర్డర్, ఇంకా నో మోర్ కరప్షన్, ఇంకా నో మోర్ హేట్రెడ్, పర్సిక్యూషన్, డిసెప్షన్. అపవాది రాజ్యమంతా కూలిపోయింది, అపవాదికి ఇంకా చోటు లేదు అని మహిమపరుస్తున్నారు. ఎన్నో ప్రవచనాలు వాక్యంలో చూస్తున్నాం. ఉదాహరణకి కీర్తన 96, 96 Psalm, the verse 13. ఇక్కడ చూసినప్పుడు కీర్తనకారుడు ఎంత చక్కగా రాసినాడో చూస్తున్నాము. ఎవరిచ్చారు ఈ స్క్రిప్ట్? ఎవరు చూశారు? ఎవరు చూపించారు ఈ విషయాలు? దేవుడే తన ప్రజలకి తన చేయబోయే కార్యాలను చూపిస్తాం చూస్తున్నాము. 13వ వచనం చదువుదామండి. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, మేలు చేయుచున్నాడు. You see, it is very clear in English as well. It says, for he is coming to judge the earth. He shall judge the earth with righteousness and the peoples with his truth. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయాధిపతి నీతి కార్యాలను జరిగించుచున్నాడు. దేవుడు వస్తున్నాడు. అందుకనే దేవుణ్ణి మహిమపరచాలంట. ఈరోజు నీ జీవితంలో పోరాటాలు ఉన్నాయేమో, నీ జీవితంలో ఎదురుపాట్లు ఉన్నాయేమో, నీ జీవితంలో కష్టం ఉందేమో. కానీ ఒకటి అడుగుతానండి, నీ కష్ట పరిస్థితుల్లో నీవు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఒకసారి మీరున్న సిచ్యువేషన్ జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో ఉన్న సవాల్ ఏదో జ్ఞాపకం చేసుకో. నీ సవాల్ మధ్యలో ఒక్కసారి పుట్ యువర్ సిచ్యువేషన్. నిన్ను ఎవరేమన్నారు? ఏంటి అవిధేయత? ఏంటి నీకు విరోధంగా మాట్లాడేది? ఏంటి నీకు విరోధంగా కుట్ర? ఏంటి నీకు విరోధంగా తలుస్తున్నది? ఎవరు ఏ విషయంలో నీకు చేత కాదు, నేను కించపరిచి దుఃఖపరిచారు, అన్నీ ఒకసారి గ్రజ్జు పెట్టుకోవద్దు, జ్ఞాపకం చేసుకో. చేతి పెట్టుకోవద్దు, జ్ఞాపకం చేసుకో. కానీ దేవుడు నీ జీవితాలు ఇంకా చేస్తాడని ఆశతో ఇక్కడ ఉన్నామేమో. ఎంతమంది నా దేవుడు వాటి అన్నిటి మధ్యలో కూడా ఘనతకు పాత్రుడు అంటారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా?